చేస్తాను. ఉన్నా కదా కావాల్సింది ఏది ఒకసారి వెళ్ళి చెప్పండి మొత్తం బయటికి రమ్మని మీరు వెళ్ళండి. మీ ఇంటికి వచ్చిన గుర్తొస్తున్నాను నాకేమో ఎక్కడున్నా సార్ 65 అయితే నీకు రాలేదంటే కరెక్టే. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఉండగా ఇవ్వలేదు నీకు. 62 వస్తే నేను ఇవ్వనట్లు లెక్క. 65 అయితే ఆయన మోహన్ రెడ్డి ఇవ్వనట్లు లెక్క. ఇంతనే ఒప్పుకుంటా ఒప్పుకోవాలి కరెక్టే కదా. సెక్రటరీ మీ కాలనీస్కి రావాలా? వీధులు ఇల్లు ఉన్నాయి, వీధులు మేము ఒక ఇల్లు ఉన్నా కదా వెళ్ళిపోయి వాళ్ళు పిలుస్తారు. ఇల్లు ఉన్నా కదా మీ కాలేజ్ ఉన్నాయి కదా ఇల్లు వారంలో ఏ రోజు వెళ్తున్నారో ఈ రోజుకి చెప్పాలి. తెలిసే కదా అర్థం చేసి అంతే కదా. ముందుంటే అంతమంది మేము ఒకరికి ఇవ్వట్లేదు, 5 పుట్టించినా ఇచ్చేస్తాం. ప్రజలిచ్చిన అధికారంతో కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ గారు కార్యక్రమాలలో ప్రధానంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క అందిన తీరు కానీ, అందుతున్న తీరు కానీ, ప్రజా సంక్షేమంలో ఇంకా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల యొక్క అభిప్రాయం కానీ, ప్రజల్లో ఉండే సమస్యలు కానీ, ఇంకా సలహాలు ఏమంటే తెలుసుకునే కార్యక్రమం ఈ ఉదయాన్ని ప్రారంభించాం. 27వ తారీఖున ప్రారంభించి ఆగస్టు 15 వరకు, సెప్టెంబర్ 10 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, రోడ్డు ప్రాబ్లమ్స్ వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పారు. అన్నింటిలోనూ అందని వారు అక్కడక్కడ కనిపించారు. వారు కూడా వృద్ధులుగాను, వికలాంగులుగాను, ఇంకా కొంత పెన్షన్ రావాల్సిన వాళ్ళు మాత్రం ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా ప్రభుత్వం తీసుకునే ఆర్థిక వెసులుబాటుని సరి చేసుకుని డెఫినెట్గా వారికి కూడా ఇస్తామని చెప్పే మాట కూడా ప్రజలకు హామీ ఇస్తూ మేము తిరుగుతూ ఉన్నాం. మా కార్యకర్తలు తిరుగుతున్నాం, మా నాయకులు కూడా తిరుగుతూ ఉన్నారు. మాతో పాటు ఇక్కడ వీళ్ళ పుస్తకాలకు సంబంధించినంత వరకు వీళ్ళ సిద్ధాంత గ్రామం చూస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా చూసినట్టయితే ఈ గ్రామం పుస్తకాల నాటికి R&B రోడ్ల నుంచి ఆఖరికి పుష్కర ఘాట్ల కానించి ఈ గ్రామంలో ఉండే రోడ్లు కానీ పూర్తి చేయబడతాము. గ్రామంలో ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేయగలమనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం అక్కడక్కడ దారులు ఇబ్బంది ఉన్నాయి, రెవెన్యూ అధికారులకు చెప్పాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఈ గ్రామంలో లేనప్పుడు కూడా కొత్తగా వేస్తున్న జలజీవన మిషన్ ద్వారా OHRలు కట్టారు. ఆ OHRల ద్వారా కనెక్టివిటీ కావాలని ఆశపడుతూ ఉన్నారు. మనం ఇంకా ప్రాజెక్టు ఇంకొక సంవత్సరం 2027 డిసెంబర్ నాటికి కానీ పూర్తి స్థాయిలో కొన్ని ఫలితాలు రావు అని చెప్పడం కూడా జరిగిందనే విషయం కూడా చెప్తా ఉన్నాం. ఏదన్నా R&B రోడ్స్ కూడా మనం పుష్కరాల పేరిట సుమారు 30 కోట్లు ఈ నియోజకవర్గాన్ని రావడం సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. అంచేత ఈ కార్యక్రమం నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు ఇంటికి వెళ్ళినప్పుడు బెనిఫిషియర్లో ఆనందం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పడానికి కూడా మాకు వచ్చిందని చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. వచ్చిందా లేదంటే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏ ఇంటికి కూడా అందని కార్యక్రమం లేదు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందని ఇల్లు లేదని నాకు అర్థమైంది. రైతు అయితే రైతుకు సంబంధించిన పేదవాడికి సంబంధించిన ఇల్లు, పెన్షను, ఆఖరికి దీపము, ఫ్రీ బస్సు, ఆఖరికి రైతు సంబంధించిన రైతు భరోసా, ఈ రకంగా అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నుంచి పేద మధ్యతరగతి వర్గాల వరకు కూటమి నాయకత్వంలో ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ఆనందంగా ఉన్నారని చెప్పడానికి ధైర్యంగా చెప్పగలను.